30 సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాము. ఎలాంటి గుర్తింపు లేక సంఘం లేక క్యాస్ట్ సర్టిఫికేట్లకి రిజర్వేషన్స్ కోసము స్కాలర్షిప్ల కోసము చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే ఇక్కడ ఉండగానే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేదు. ఇక్కడ వాళ్ళతో కూడా కొంచెము ఇబ్బంది ఎదురవుతూనే ఉన్నది, పడుతూనే ఉన్నారు. ఇంతవరకు మా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ చదువులు లేక ఏం లేక ఇంతవరకు అంటే ఎవరంటే మా పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ ఏమి చదువుకోలేక ఎలాంటిది చేయలేకపోయినారు. అందువల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని మా అందరము తూర్పుకు సంబంధించిన వాళ్ళము. దానికోసం సంఘం కోసం అని మేము ప్రయత్నిస్తున్నాం. మనం చాలామందికి కొత్త రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ మన క్యాస్ట్ కోసం ఏదైతే ఉందో మనం ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి 35 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఇప్పటివరకు మనకు ఒక గుర్తింపు లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని వీళ్ళ ఆంధ్ర వాళ్ళే అని ఒక చిన్న చులకనగా చూడడం తప్పించి మనకి ఎవరు గుర్తింపు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్. మన ఇక్కడ తూర్పు సంఘం అనే ఒక సంఘం మనకు ఒక క్రియేట్ అయితే ఇక్కడ మనకి గుర్తింపు వస్తుంది. చాలామంది పొలిటీషియన్స్ కూడా మనం ఇక్కడ ఉన్నామంటే అక్కడ నుంచి వచ్చి బతుకుతున్నారని అని ఒక చిన్న చులకన చూపు తప్పించి మనకి అంత గుర్తింపు అనేది లేదు. సో మనం ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో అంతమంది మన దగ్గర చాలామంది చాలా ఐక్యత తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం ఇక్కడ ఉన్నాం, అందరం ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం. ఈ 20 మంది నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే అయితే ఒక 200 మంది అయితే చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది మన కోసం కాదు, మన పిల్లలు తర్వాత జనరేషన్ కోసం. మాకేముందిలే ఈరోజు మేము కూలికి వెళ్తున్నాం, మాకు పైసలు వస్తే సరిపోతాయి, మేము సాయంత్రానికి ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుందిలే అని ఈ ఆలోచన మనం వదిలేస్తే మనం ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్తాం. ఇది మన కోసం అనే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అని. నాకు కొట్లాడితే నాకేమొస్తుంది నీకేమొస్తుంది అని ఇది తప్పించి ఆలోచన మానుకుంటే మనం ముందు చాలా మంచి పనులు చేయొచ్చు. సో మీరు అందరూ ఆలోచించి మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మీ చుట్టాలు, మీకు తెలిసిన వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ పాస్ చేసి మన పలానా సంఘం మనది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకుంటే రేపటి రోజు మన దగ్గరికి పొలిటీషియన్స్ రావాల్సి వస్తుంది తప్పించి మనం వెళ్ళి అయ్యా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవసరం మనకి రాదని ఒక చిన్న దీంతో ఇంత దూరం రావాల్సి జరిగింది. సో మీరు అందరూ ఆలోచించి నెక్స్ట్ ఏదైనా ఉన్నా మీరు ఆలోచించి తీసుకుంటారని ఒక చిన్న కోరిక. సో మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైతే ఉన్నారో దూరం చుట్టాలు కానీ ఎక్కడైనా ఇప్పుడు ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో చాలామంది ఉన్నాం. సో ఇది అందరికీ చెప్పి మీరు దీని గురించి ఒక అవగాహన తెప్పించి పలానా ఉంది అని చెప్పితే వాళ్ళకు కూడా తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ చుట్టుపక్కల ఉన్న అన్నిట్లో సెటిల్ ఉన్నారు మనలో. కాబట్టి మెయిన్ ప్రాబ్లం వచ్చి క్యాస్ట్ రిజర్వేషన్స్, పైగా చీపు చూడటము, ఇంకోటి కాలు విభూతి చీపు చూడడం. మీరు శ్రీకాకుళం వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి అనేది ఒక చిన్న ద్వారాన్ని చూడటం. అది కాకుండా మాకంటే ఒక రిజర్వేషన్ కల్పిస్తే కొంచెం గుర్తింపు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ తెలంగాణలో మెయిన్ ఏంటంటే అన్నిట్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు మన వాళ్ళు. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్స్ లేవు. రిజర్వేషన్ లేక ఇక్కడ పొలిటీషియన్స్ దగ్గర నుంచి వెళ్ళి ఐటీ దగ్గర నుంచి అందరు చీప్ చూస్తున్నారు. అదొక్క గుర్తింపించి మన శ్రీకాకుళం వచ్చిన అందరికీ కొంచెం న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వర్క్ చేస్తుంది వాటర్ ప్యూరిఫై సర్వీస్. మాకు ఇక్కడ ఏంటంటే మాకు కాకపోయినా మా పిల్లలకి మిగతా జనరేషన్కి ఏదైనా గుర్తింపు వస్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి ఇలా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు వచ్చి ఒక 30 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. మేము చిన్నప్పటి నుంచి వచ్చాము హైదరాబాదు. మేము ఎట్లా అంటే చాలా పేద పరిస్థితుల్లో మేము ఊర్లో కూడా మాకు చాలా ఇబ్బందుల్లోటే మేము హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడైతే మాకు తినడానికి అన్నిటికీ చాలా మంచిగా ఉంది, కానీ చదువుకోవడానికి కరెక్ట్గా లేదనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ అని సర్టిఫికేట్ అని మాకు ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ తూర్పు కాపు సర్టిఫికేట్ లేదు, దొరకలేదు మాకు మెయిన్ ఏంటంటే తూర్పు కాపు గురించే మేము ఈ సర్టిఫికేట్ కావాలా. దానికోసం గురించి మేము కూడా ఒక యూనియన్గా చేయాలని మేము చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మా కమ్యూనిటీ ఎట్లా ఉండాలంటే ఒక్క మనిషి కూడా మా మనుషులే మాకు నమ్ముతలేరు, అలా ఉన్నారు, నమ్ముతలేరు. ఏంటంటే సపోర్ట్ మెయిన్ ఉండాలి. ఒక యూనియన్ అంటే ప్రతి ఒక్క ఈ సిటీలో ప్రతి ఒక్క వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లేరు, హైదరాబాద్ కాదు అది మార్వాడీస్ అంటే. వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి కూడా వాళ్ళు ఒక కమ్యూనిటీ ఉండి ఇక్కడ ఒక పెద్ద గుళ్ళు కట్టి చాలా బాగానే ఉన్నారు. కానీ మా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు శ్రీకాకుళము, విజయనగరము
విశాఖపట్నం మొత్తం ఈ 3 డిస్టిక్ల నుంచి వచ్చారు. కానీ ఎవరు పని వాళ్ళది, వాళ్ళు చేసే పని కూడా ఒక కూలి పని, ఒక బిజినెస్ లేదు, ఒక ఏమి లేదు, కమ్యూనిటీ కరెక్ట్ లేదు. కాబట్టి ఇవన్నీ మనకి మంచిగా ఉండాలంటే మనం అందరం కూడా మన వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్తూ ఉండాలి. మన కమ్యూనిటీ ఉండాలంటే మనం ఇట్లా సపోర్ట్ చేయాలా, మనం ఒక యూనియన్ అవ్వాలా, రేపొద్దున మన పెద్ద వాళ్ళతో కలాలా, అన్నీ కూడా మనలో మనం చెప్పుకోవాలా. మన వాళ్ళు ఎవరెవరు బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు చెప్పండి. చెప్పి ఇట్లా చేస్తే మనం కూడా రేపొద్దున ముందుకు వచ్చి మనము ఎక్కడైనా మాట్లాడగలం, ఎక్కడైనా మనకు ఒక శక్తి వస్తుంది. కాబట్టి నేను అది గురించే కోరుకుంటాను. ప్రతి ఒక్కరు నేను కూడా చెప్తాను, మీరు కూడా అందరికి చెప్పండి. ప్రతి ఒక్కరు మన ఇప్పుడు సికింద్రాబాదే కాదు, మేము ఉండేది ఇప్పుడు పద్మనాభం, నేను ఉండేది ఉప్పల్ల. ఇలాగ మనం ప్రతి వేరేలో ఉన్నాం. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికి కూడా మేము ఇట్లా చేస్తాం, మనం అందరం ఒకటి అవుదామా. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక 1000 మంది ఉన్నాం. 1000 మంది కాదు, మనం ఇక్కడ ఉత్తరాంధ్ర లక్షల మంది కూడా ఉన్నారు ఇక్కడ, మన కొన్ని లక్షలు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ కొందరికి ఆధార్ కార్డులు కూడా లేవు, కొందరికి రేషన్ కార్డులు లేవు, ఎన్నెన్నో ఉన్నాయి. ఉండేటోళ్ళకి మినిమం నాకు తెలిసిన మటు 30% ఉన్నాయి, 70% లేవు. చాలామంది మన ఆంధ్రాలో మనకి అక్కడే ఆధార్ కార్డులు కావాలి, అక్కడే మనకు రేషన్ కార్డు కావాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ పాపర్ మొత్తం ఇక్కడే అవుతుంది. హైదరాబాద్ అంటే వదిలిపెట్టేది ఉండదు, ఈ హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి అన్నీ ఇక్కడే మనకు సౌకర్యం కావాలని మనం పోరాటం చేయాలి కూడా. ఇక్కడే మనకు అన్నీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎక్కడ, రేషన్ కార్డు ఎక్కడ, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ కావాలంటే అక్కడ ఎవరు ఇస్తారు? ఎవరు. ఇక్కడ లేదు ఇది. కాబట్టి మనకి ఇక్కడ మనము మెయిన్ మన సంఘం ఇక్కడ ఓకే చేసుకొని ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలి. కాబట్టి మన ఊరిలో ఏముంటుంది, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇక్కడ ఊర్లో ఆధార్ కార్డు కాదు, వాటర్ ఐడి కాదు, రేషన్ కార్డు కాదు, ఏమీ లేదు. నాకు మొత్తం ఉండేది హైదరాబాద్. ఇప్పుడు మా పిల్లలు నాకు చదువుతాను, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, నేను ఊర్లో అడగాల, ఇక్కడ అడగాల. ఊర్లో అడిగితే నీ ఆధార్ అడుగుతారు, ఆధార్ లేదు. ఇక్కడ అడిగితే నువ్వెవరు నా క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు ఏం అడుగుతావు అంటారు. మా క్యాస్ట్ మాకు ఇవ్వకపోయినప్పుడు మేము ఇక్కడ అడిగితే ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. కాబట్టి మేము ఒక సంఘం పెట్టి మాకు తూర్పుకాపు తొలి ఎట్లా ఉండను అట్లాంటిదే మనకి తూర్పుకాపు సంఘం మనకి ఓకే అయితే ఇక్కడ అదే తూర్పుకాపు క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి దొరకడానికి ముందు మన సంఘం ఓకే చేయాలన్నమాట. అందుకే దీని గురించి మనం అందుకే బాగా పోరాటం చేయాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మనం ఎంత వచ్చినాం, 20 మంది వచ్చినాం, రేపొద్దు 1000 మంది కూడా ఒక దగ్గరికి రావాలి, 1,00,000 మంది కూడా ఒక దగ్గరికి రావాలంటే మనం ఒకరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కాబట్టి ఇలాగే మనము దేనికైనా ఒక కమ్యూనిటీ ఉండాలి. అదేనికి అవి ఏదో చెప్తుండ్రు అని అనుకుంటే అది మనం ఎప్పుడు ఎంత కింద జారిపడుతున్నామో అదే మనం తెలుసుకుంటాం తప్ప మనం పైకి రాము, ఎప్పుడు కూడా రాము. నేను ఇంకా చదువుకోలేదు, నేను ఇంకా ఏమీ లేదు, కానీ నాకేమనిపిస్తుంది, నా పిల్లలైనా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఒక కోరిక ఉంది. కాబట్టి నేను కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే చెప్పండి. మన చుట్టాలు కాదు, మా రిలేషన్లో మా కమ్యూనిటీలో మినిమము 2,000 మంది ఉన్నారు. ఇక్కడ 1,000-2,000 ఫ్యామిలీస్ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు మన శ్రీకాకుళం డిస్టిక్లో ఇట్లా మొత్తం వేసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొత్తం ఈ 3 డిస్టిక్ల ప్లస్ ఇంకా నెక్స్ట్ ఒడిశా కూడా మా రిలేషన్లో ఉంది. కాబట్టి అక్కడ కూడా ఆంధ్ర మొత్తం అంత కమ్యూనిటీ ఉంది. కాబట్టి మొత్తం అందులో పబ్లిక్ కూడా ఉన్నారు. మొత్తం మాకు తెలంగాణలో అయితే మినిమం లక్షల మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి మేమంతా ఒక కమిటీ అయ్యి ఇంకా మాకు దీని గురించి మాకు వచ్చేదాకా మేము ఏదైనా చేయాలని కోరుకుంటాను. సమస్యలు ఏంటంటే ఒకటి మాకంటూ ఒక సంఘం కావాలి. అది ఎందుకంటే మాకు ఎలాంటి గుర్తింపు లేదు. కాబట్టి మేము సంఘం కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు వచ్చింది కేవలం 20 మంది అనుకోవచ్చు, కానీ రేపు పొద్దున్న 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 1000 మందిని కావచ్చు, ఎంతమందిని కావచ్చు. మాకు అనేకమైన కుటుంబాలు, హైదరాబాద్లో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. సో వాళ్ళందరి సమస్యలు ఏంటిదంటే మనకంటూ ఇక్కడ గుర్తింపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు చిన్న చూపు చూసుకుంటా వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ఒకటి. సరే మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో మాట్లాడుతున్నారు, ఓకే. మేము ఆంధ్ర వాళ్ళు మా లాంగ్వేజ్ కంప్లీట్గా పక్క ఆంధ్రలాగా ఉంటుంది, మాట్లాడుతుంటాం, ఓకే. కానీ అక్కడ కూడా ఎగతాళి చేసి మాట్లాడటం, చాలా చీప్ చేసి మాట్లాడడం చాలా అసలు బాధ కలిగిస్తుంది ఒక్కోసారి. కాబట్టి మాకు ఏంటిదంటే ఒక గుర్తింపు అంటూ కావాలి. మాకు తూర్పు కాపు సంఘం మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి దాన్ని సహకరించాలి, మాకంటూ అది కలిగించాలి. మీ అందరికి అదే కోరుకుంటున్నాం. మాకంటే ఒక సంఘం అంటే కావాలి. మేము వచ్చి 25 to 30 years అయింది. మాకు ఎక్కడికైనా చీప్గా ఉంటున్నాము.
మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆల్రెడీ కొంచెం మాకు సంఘం క్యాస్ట్ సర్టిఫికేటే లేదంటున్నారు. దాని గురించి మేము ఇప్పుడు పోరాడుతున్నాము. ఇప్పుడు మాకు తెలిసిన ఈ 21 మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము మా వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా కలిసి పోరాడాలని కోరుకుంటున్నాము సంఘం గురించి. నాకు ఓటర్ ఐడి కార్డు ఇక్కడ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఇక్కడ. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి పిల్లలు ఇక్కడే పుట్టిరు గాంధీ హాస్పిటల్లో. ఇక్కడే మేము చిన్నప్పుడు వచ్చినాము, 20 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాం. తల్లి అమ్మ నాన్న అందరం కలిసి ఇక్కడ గుర్తింపు కార్డు లేకుండా అలా చేయించుకున్నాం. రేషన్ కార్డు ఒకటి ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఊర్లో ఏం లేదు మాకు. మొత్తం ఇక్కడ జనరేషన్ అయిపోయింది. పిల్లలు కూడా జనరేషన్ ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే ఇది అవుతుంది. వాళ్ళ 10th వెళ్తే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారు. మా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఏదో ఒకటి ఆలోచించి చేశారని. నా పేరు క్వాన్ సుభాసు. ఈ ఒరిస్సా నుంచి వచ్చాము, ఆంధ్ర బార్డర్. ఇక్కడ మాకు కనీసము 10,000 మంది ఉంటాము, కానీ క్యాస్ట్ అనేది ఒక సంఘం మాకు లేదు. బీసీడీ అనేది మాకు పూర్తిగా ఇక్కడ కేసీఆర్ వచ్చేటప్పటికి ఉన్నాం. కేసీఆర్ వచ్చేటప్పటికి మనకి తూర్పు కాపు అనే ఒక క్యాస్ట్ ఉండేది, కానీ అది తీసేశారు. అందువల్ల మనము చాలా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే మనకి సంఘం లేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా ఏమీ దొరకదు. మనకి ఓట్ కార్డు ఉంది, ప్లస్ రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నా సరే ఏమీ ఈ సంఘం గురించి మనకి ఎటువంటి ఇది కూడా లేదు. ఏ క్యాస్ట్లోకి వెళ్తామన్నా మనకి దారి లేదు ముందరికి. ఇది నేను తెలియజేసుకుంటున్నాను. నమస్తే, నేను కేశవరావు, బి కేశవరావు. నేను ఓన్లీ లేబర్ వర్క్ చేస్తాం. మాకు ఎక్కడ వర్క్ చేసినా కానీ ఎవరు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, బతకడానికి వచ్చినా బతక తీరుకు చేసుకోపో అంటారు. దాని గురించి మేము లేబర్ కార్డు సబ్మిట్ చేసాము. దాని గురించి అది క్యాన్సిల్ చేశారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, ఇక్కడ లేబర్ కార్డు లేదు, మీకు ఇక్కడ కాదనుకొని చెప్పారు. తర్వాత ఎటువంటి ఏది ప్రమాదం జరిగినా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు రెస్పాన్స్ లేదు. ఎక్కడి నుంచి వచ్చినావు, పని చేసుకున్నావు, ఏమో మాకెందుకు ఇక్కడికి వచ్చినామని చెప్తారు. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా ఏదైనా ఏమి చెప్పినా కానీ ఏమి పట్టించుకోరు. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమి పట్టించుకోరు. మాకు ఎటువంటి ఏమి ఎవరికి మాట్లాడాలన్నా మాకు సపోర్ట్ లేదు. ఇక్కడ సపోర్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఎక్కడ పని చేసినా పేమెంట్ పని అయిపోయినాక పని చేసినా బయటకి ఏం పైసలు ఇవ్వాలని చెప్తారు. దాని గురించి ఎటువంటి మాకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలన్నా మాకు సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటుంది. దాని గురించి మాకు ఏదైనా సంఘం ఒకటి ఉంటే మా సంఘం నుంచైనా వెళ్ళి మాట్లాడగలమని మేమందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. నా పేరు సుధాకర్ కందేశు, మా నాన్న పేరు కందేశు అప్పల స్వామి. 30 సంవత్సరాలు అయింది వచ్చినాము. వాచ్మెన్కి ఉందాము. వాచ్మెన్కి ఉండి ఏమైందంటే నాగా ఉండలేక కొంతమంది ఇల్లు కొనుక్కోండ్రు. కొంతమంది ఏం చేసినారంటే కిరాయి రూములకి వెళ్ళిపోయారు రెంట్కి. ఇప్పుడు ఏమంటే వాళ్ళు అనాంగ వాచ్మెన్కి ఉన్నారు కదా అనేసి ఎవరికైనా సంఘం గురించి అడుగుదామంటే వీళ్ళు వాచ్మెన్కి ఉన్నారు కదా మాకు పోయి అడగడము ఇదే అనేసి కొంచెం మాకు మీద కొంచెం ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అని గురించి నాగా మాకు సంఘం కావాలని వచ్చినాం. అందరికీ నమస్కారం. నా పేరు శేషగిరి. నేను ఇక్కడ ఒక స్టూడెంట్ని. అంటే మా డాడీ వాళ్ళకి దీని మీద అవగాహన ఎక్కువ లేదు. నేను ఎందుకు వచ్చానంటే నేను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాలాంటి పిల్లలకి అందరికీ తెలియాలి కాబట్టి అని చెప్పడానికి వచ్చాను. సో మనం కూడా ఒకటి ఏర్పరచుకుంటే, మనకంటూ ఒక సంఘం ఉంటే మనం కూడా ఒక లెవెల్ మీద ఉండొచ్చు. సో దాని గురించి అని చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ. నేను జల్ల శ్రీకాంత్ని, నేను కూడా స్టూడెంట్ని. ఇక్కడ ఎందుకు వచ్చామంటే అందరం వచ్చి ఒక యూనిట్తో సంఘంని ఎట్లయినా సాధిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చడం జరిగింది. థ్యాంక్ యూ. సో నా పేరు వెంకటేష్, నేను ఒక ఎంప్లాయీ. సో మా వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఎక్కడి నుంచి అయితే వచ్చారో అందరూ చాలా తక్కువ బతికి ఏదంటే వాచ్మెన్ లాగా ఉండి అలా చేసి, సో ఒక గుర్తింపు లేక, ఒక సంఘం లేక, ఎవరైతే మా పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చారో వాళ్ళకి అసలు ఏం తెలియదు. జస్ట్ వచ్చారు, పని చేసుకున్నారు, వెళ్ళిపోయారు, అదే చూస్తున్నారు, కానీ ఇవన్నీ ఏం చేయలేదు. సో మేమేం చేస్తున్నామంటే వాళ్ళకు ఒక అవగాహన తెచ్చి, అంటే ఇది ఇట్లుంటే రిజర్వేషన్స్ అన్నీ తెచ్చుకోవచ్చు, సో మనం కూడా ఉన్నాం,
ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్స్కి వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారో మేము వేస్తున్నామో, సో అలానే వాళ్ళు కూడా మా గురించి చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు కళ్యాణ్ కుమార్. మా తల్లిదండ్రులు గత 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చారు. వాళ్ళకి పెద్దగా అవగాహన లేదనమాట క్యాస్ట్ గురించి. ఇవన్నీ వాళ్ళకు ఏ రోజుకి ఆ రోజు కూలి వస్తే చాలనుకున్నారు. బట్ అవన్నీ తెలియాలి, అవన్నీ నాకు తెలుసు కాబట్టి, అవగాహన రావాలి కాబట్టి, మాకు కూడా ఒక సంఘం ఉంటే ఒక మంచి గుర్తింపు వస్తుంది, మా ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సాల్వ్ అవుతాయి కాబట్టి మేమందరికి అవగాహన కల్పించి అవన్నీ ముందుకు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చాము. మా కూలి చేసుకుంటాను, పని చేసుకొని మా పిల్లలు చదివిస్తే 10వ క్లాస్ వరకు చదివిపిస్తారు, కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ పాప 1 సంవత్సరం ఉండిపోయింది చదువు క్యాస్ట్ సర్టిఫికేట్ లేక. నేను తెలంగాణ రాష్ట్రం వల్ల పని చేస్తా, కానీ ఎక్కడికి వెళ్ళినా పని చేస్తే ఏమంటారు, అరే పని చేయలే, పైసలు ఇస్తలేరు, ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. దోస్తులు ఉన్నారు, సమయం వచ్చేటప్పుడు ఎక్కడో చిన్న పిల్లడు పడిపోండు, యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నలుగురు, ఏదో మేము అడిగితే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, పోరే పో ఇట్లా పంపించేస్తున్నారు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ తూర్పు కాపు సంఘం కావాలి. మేము ఏదో నలుగురు దగ్గర మాట్లాడాలంటే మాకు ఒకటి ప్రూఫ్ ఉండాలి. మేము ప్రూఫ్ లేకపోవడము, మాకు ఏది లేకపోవడం ఏం చేస్తారు, అరే నీకు ఏమీ లేదు ఎట్లారా, ఇట్లా మాకు ఓటు అయినప్పుడే వస్తారు కానీ తర్వాత వస్తలేరు. మేమేం చేయాలి? మాకు సంఘం కావాలి, తూర్పు కాపు సంఘం కావాలి. మేము ప్రజల్లో తిరగాలంటే మాకు ఏదో ఒక ప్రూఫ్ కావాలి. అందుకే అందరికీ మన ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎక్కడ ఏ ఐమూలలో ఉన్నా సరే ముందుకు రావాలి, మాట్లాడాలి. అది కోరుతున్నా అందరికీ.